హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చాలా సింపుల్గా సేమ్ టైంలో మైల్డ్ ఫ్లేవర్స్తో ఉన్నట్టు ఒక చికెన్ పులావ్ రెసిపీ అండి. చాలా తొందరగా చేసుకోవచ్చు. రండి ఎలా చేస్తామనేది చూస్తాం. పొయ్యి మీద కుక్కర్ పెట్టేయండి. కుక్కర్ వేడి అయిన తర్వాత అండి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడి అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, అలానే స్టోన్ ఫ్లవర్ అది కూడా కొద్దిగా వేయండి. దీంతోపాటు మిక్సీలో మనం లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న చిన్న ఉల్లిపాయలు అండి. ఇది ఒక 150 గ్రామ్స్ తీసుకున్నారంటే సరిపోతుంది. అలానే 2 మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు అండి, దాన్ని కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి అన్నిటినీ ఆయిల్లో వేసి మంచిగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్, అలానే వెల్లుల్లి, అల్లం ఇవి అన్నీ పచ్చి వాసన వెళ్ళిన తర్వాత అండి పుదీనా, ఫ్రెష్గా ఉన్న పుదీనా వేసుకోండి. ఈ పుదీనా కూడా వేసిన తర్వాత అండి కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఆనియన్తో పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ పులావ్ అనేది మైల్డ్ ఫ్లేవర్తో మనకు కారం తక్కువనే ఉంటుందండి, చిన్నపిల్లలు కూడా తినచ్చు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం 1 టేబుల్ స్పూన్ అంతా చికెన్ మసాలా అనేది యాడ్ చేస్తున్నామండి. ఈ మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత అండి 1/2 కేజీ చికెన్ని కడిగి పెట్టుకున్నాము. ఆ చికెన్ని కూడా ఈ మసాలాతో పాటు వేసి మనం ఫ్రై చేసుకోవాలండి. చికెన్ని ఫ్రై చేస్తున్నప్పుడు పులావ్కి సరిపడా ఉప్పు కూడా వేసి మనం ఫ్రై చేసుకుంటున్నామండి. ఇలా మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఆ ఉప్పు కూడా చికెన్కు బాగా పడుతుంది. అంతే అండి. ఈ స్టేజ్లో మనము 1 లేదా 2 టీ స్పూన్ అంతా నెయ్యి వేసి చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే ఆ చికెన్లో ఆ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా నెయ్యి వేసి బాగా కలిపిన తర్వాత అండి మూత పెట్టేసి ఒక 5 to 7 మినిట్స్ వదిలేసండి. 7 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసామంటే మనకు చికెన్ ఈ విధంగా కుక్ అయి వచ్చిందండి. సైడ్లో చూడండి ఆయిల్ అనేది కూడా మనకు తేలింది. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో మనం బియ్యంకి సరిపడా నీళ్ళు అనేది వేయబోతున్నామండి. 1.5 కప్ అంతా నీళ్ళు తీసుకున్నా కాబట్టి నేను ఇక్కడ 3 కప్ అంతా నీళ్ళు అనేది యాడ్ చేస్తున్నానండి. నార్మల్ సోనా రైస్ వాడుతున్నాను కాబట్టి ఇలా మనకు ఈ నీళ్ళు అనేది బాగా ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్న ఆ బియ్యంని కూడా యాడ్ చేస్తున్నామండి. ఈ విధంగా బియ్యంని యాడ్ చేసిన తర్వాత అండి మంచిగా మనకు చికెన్ బియ్యం 2 కలిసినట్టు కలుపుకోండి. ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం 2 చెక్ చేసుకోండి. అంతే అండి. ఈ విధంగా కలిపేసి వదిలినాక ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేసి మనము 2 విజిల్ పెట్టి తీసుకున్నామంటే మనకు సూపర్గా ఈ చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుందండి. ఎందుకు 2 విజిల్ అంటే 2 విజిల్ అయినాక మనం ఆఫ్ చేసామంటే అది దమ్ అవుతుంది లోపల. సో 2 విజిల్ పెడితే సరిపోతుందండి. 2 విజిల్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూసామంటే మనకు సూపర్గా ఈ చికెన్ పులావ్ అనేది రెడీ అయి వస్తుంది. చూడండి ఎంత బాగా మనకు కుక్ అయి వచ్చిందని. సూపర్గా మనకు కుక్ అయి వచ్చిందండి. మనం దీన్ని ఒక్కసారి పైకి కిందకి కలిపేసి 2 నిమిషం పాటు వదిలేసి తర్వాత మనం సర్వింగ్ చేసుకున్నామంటే మనకు సూపర్గా చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. దీంట్లో మనము కారం కానీ, పచ్చిమిర్చి కానీ, అలానే మిర్చి పౌడర్ కానీ ఏం వాడలేదండి. ఈ విధంగా కలిపేసి ఒక 2 మినిట్స్ వదిలేసండి. 2 మినిట్స్ వదిలినాక మనం దీన్ని సర్వింగ్ ప్లేట్కి మార్చుకుంటామండి. చికెన్ కూడా చాలా బాగా ఉడికి వచ్చిందండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ చికెన్ పులావ్ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.